అరే బ్రదర్ మధ్యలో చేయి పెట్టకు. కరెక్టే ఎందుకంటే మళ్ళా సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. మేడం సైడ్ అన్న కొద్దిగా ఇక్కడ చూడన్న. రైట్ మేడం ప్లీజ్ మేడం సైడ్. సెల్ ఫోన్స్ నాకు ఒకసారి ఫోన్ తీయను. సైడ్ మధ్యలో పెట్టాలి. ఎవరు లేరు వల్ల విజువల్ ఓకే. ఒక చిన్న అందరికీ నమస్కారం. ఈరోజు మన నిపిడ్ ఆధ్వర్యం ఆగాఖాన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఇందులో చాలా డిసేబుల్డ్ ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్తో పాటు అందరూని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లుభట్టి విక్రమార్క గారు వచ్చి వారే స్వయాన 7 చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు స్కూల్ స్టూడెంట్స్ని ఇలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కాపాడుకుంటారు. ఈరోజు ఎంత సంపాదన ఉన్నా కూడా వాతావరణం బాగాలేకున్నా పొల్యూషన్ ద్వారా హెల్త్ ఇష్యూస్ వస్తుంది, అన్ని కష్టాలే వస్తుంది. కాబట్టి భావి తరాలు బాగుండాలంటే చెట్లన్నీ నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఇలాంటి అసోసియేషన్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. స్కూల్ స్టూడెంట్స్ ముఖ్యంగా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము లీడర్లు ప్రతాపన్న గారు అందరు లీడర్లతో మాట్లాడి ప్రతి వాళ్ళ ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ పెట్టగలుగుతామో గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా తీసుకొస్తే ఇక్కడి నుంచి వాళ్ళకి ఇది అలవాటు చేస్తే ఎట్లయితే మన దినరీత్యా మన రోజు ఎట్లా ఉంటామో అదేవిధంగా చెట్లు కూడా సమాజానికి భావి తరాలకి ఎంత అవసరం అనేది దాని గురించి వివరించి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే క్లీన్ అండ్ గ్రీన్ మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ స్టాఫ్కి ఈ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.